హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు 14th ఆగస్ట్ 2024 నుంచి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. దానికోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 71 పేజెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. ఇది మొత్తం మీరు చదవలేరు. యాక్చువల్గా దీంట్లో మీకు ఏమేమి కావాలి, ఏమేం పాయింట్స్ మీకు ఇంపార్టెంట్, అండ్ ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఫీ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, రౌండ్ 1 అంటే ఏంటి, రౌండ్ 2 అంటే ఏంటి, రౌండ్ 3 అంటే ఏంటి, రౌండ్ 4 ఏంటి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఒక్క వీడియో చూడండి, మీకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థం అవుతుంది. వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. సో చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మన పేజ్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. విజన్ అప్డేట్కి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. సో 2024-5కి సంబంధించిన బ్యాచ్ సంబంధించిన మీకు ఎంసీక్యూస్ బేసిస్ కానీ లేకపోతే క్లాసెస్ బేసిస్ కానీ ఒక విజన్ అప్డేట్ యాప్ని అయితే డెవలప్ చేశాము. అది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ యూజీ, పీజీ రిలేటెడ్ కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. మీకు అవి యూస్ఫుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. అండ్ ఎవరికైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో అక్కడ మీకు వాట్సాప్లో డీటెయిల్స్ చెప్తారు, మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. దాని తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా నేను మీకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నేను హెల్ప్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది రిలీజ్ చేశారు కదా. యాక్చువల్గా ఏఐక్యూ అంటే ఏంటి, అసలు ఏఐక్యూలో ఏమేం సీట్స్ అనేది ఫిల్ చేస్తారనేది నేను చెప్తాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఒక 20 పాయింట్స్తోని చాలా క్లియర్గా, అంటే ప్రీవియస్ ఇయర్లో ఇవ్వకుండా ఈ ఇయర్ చాలా క్లియర్గా అసలు ఎంసీసీకి సంబంధించిన రూల్స్, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఒక సమ్మరీ లాగా ఇచ్చారు. వీలైతే చదవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనకు ఎంసీసీ నుంచి వచ్చిన ఈ ఆల్ ఇండియా కోటాలో అందరూ అప్లికేషన్ చేసుకోవాలని లేదు. ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలనేది నేను రేపు వీడియో అప్లోడ్ చేస్తాను. దాని ప్రకారం మీరు అప్లికేషన్ చేయండి. మనకు ఎంసీసీ నుంచి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ సీట్లను ఫిల్ చేస్తారంటే, ఫస్ట్ మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న 15% ఆఫ్ ద గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్ని ఫిల్ చేస్తారు. సెకండ్, 100% ఎయిమ్స్ కాలేజ్ ఉంటాయి కదా, ఆ సీట్లను ఫిల్ చేస్తారు. థర్డ్, ఈఎస్ఐసి కాలేజ్ ఉంటాయి కదా, దీంట్లో 15% ఆఫ్ ద సీట్స్ అండ్ ఐపీ కోటా సీట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఫిల్ చేస్తారు. ఫోర్త్, డీమ్డ్ యూనివర్సిటీలో 100% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, ఇవి కంప్లీట్లీ పెయిడ్ సీట్స్, 20 లక్షలు 30 లక్షలు ఉంటాయి. ఈ సీట్స్ కూడా ఫిల్ చేస్తారు. దాంతోపాటు బీడిఎస్, ఓకేనా, బీడిఎస్ సీట్స్ని ఫిల్ చేస్తారు. దాంతోపాటు బిఎస్సి నర్సింగ్, ఓకేనా, బిఎస్సి నర్సింగ్ సీట్స్ని కూడా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ చేస్తారు. వీటన్నిటికీ మీరు చేసుకోవాల్సిన సింగిల్ రిజిస్ట్రేషన్ మాత్రమే, ఓకేనా, సింగిల్ రిజిస్ట్రేషన్ మాత్రమే. వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓకేనా, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఢిల్లీ యూనివర్సిటీ అని కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, అలీగఢ్ అని కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిలలో ఒక సపరేట్ కోటా ఉంటుంది. ఆ కోటా గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ కోటాలోకి ఎక్కువగా వెళ్ళరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6-7 ఉన్నాయి కదా, ఈ 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలలో అన్ని సీట్లలో కూడా మనకు ఆల్ ఇండియా త్రూ మాత్రమే సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, సార్ మేము ఆల్ ఇండియా కూడా 15%లో ట్రై చేయాలనుకున్నాము, సార్ మేము 100% ఎయిమ్స్లో ట్రై చేయాలనుకున్నాము, సార్ మేము ఈఎస్ఐసి 15% అండ్ ఐపీ కోటా మాకుంది, మేము పార్టిసిపేట్ చేయాలనుకున్నాము, లేకపోతే సార్ మాకు మేనేజ్మెంట్ కోటాలో కావాలి, మాకు డీమ్డ్ కాలేజ్ కావాలనుకున్నాము, లేదు సార్ మేము బీడిఎస్ ట్రై చేయాలనుకున్నాము, బీడిఎస్ కూడా అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 15%, బీఎస్సీ నర్సింగ్ కూడా 15% అండ్ సెంట్రల్ యూనివర్సిటీ, సార్ వీటిలో మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము అంటే మీరు ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ మనకు 14th ఆగస్ట్ 2024 నుంచి ఉంటుంది, ఓకేనా. 2024 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది సింగిల్ రిజిస్ట్రేషన్. రౌండ్ 1 చేయకపోయినా రౌండ్ 2 చేసుకోవచ్చు, రౌండ్ 2 చేయకపోయినా రౌండ్ 3 చేసుకోవచ్చు, రౌండ్ 3 చేయకపోయినా రౌండ్ 4 చేసుకోవచ్చు, ఏ రౌండ్ చేయకపోయినా ఇంకొక రౌండ్లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మరి ఎవరు చేసుకోవచ్చు అంటే, ఎవరైతే క్వాలిఫై అయ్యారో నీట్లో, ఓకేనా, ఎవరైతే నీట్లో క్వాలిఫై అయ్యారో ఎవరైనా ట్రై చేయొచ్చు.
సీట్ వస్తుందా రాదా అనేది సెకండరీ. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా ఎలిజిబుల్, ఓకేనా. క్వాలిఫై అయిన ఏ క్యాండిడేట్ అయినా డబ్బులు కట్టి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సార్ మరి అప్లికేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎలా ఉంటుంది అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 10,000 ప్లస్ 1,000 రూపీస్ ఉంటుంది, ఓకేనా. 10,000 ప్లస్ 1,000 రూపీస్ ఉంటుంది. ఏంటి సార్ మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏం చూపించకుండా చెప్తున్నారంటే యాక్చువల్గా చెప్పి మాకు అలవాటు అయిపోయింది అనమాట, ఓకేనా. 10,000 ప్లస్ 1,000 రూపీస్ ఉంటుంది. ఈ 10,000 రూపీస్ ఏదైతే ఉందో ఇది రీఫండబుల్, ఓకేనా, రీఫండబుల్. సో ఈ 1,000 రూపీస్ ఏదైతే ఉందో ఇది నాన్ రిఫండబుల్, ఓకేనా. మీకు సీట్ వచ్చినా రాకపోయినా ఏమవుతుంది అంటే, ఓకేనా, సీట్ వచ్చినా రాకపోయినా, సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా, సీట్ రాకపోతే అసలు యాక్చువల్గా నాకు సీట్ రాలేదండి, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేశాను, నాకు సీట్ రాలేదు, నేను ఓసీ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని అంటే 10,000 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది, ఓకేనా. ఎవరికి రాదు అంటే సీట్ వచ్చి ఆఫ్టర్ సెకండ్ రౌండ్ తర్వాత ఎవరైతే జాయిన్ కారో వాళ్ళకి రీఫండ్ అవ్వదు, ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ కారో వాళ్ళకి మాత్రమే ఇది రీఫండ్ అవ్వదు. సార్ మరి ఓసీ వాళ్ళకి చెప్పారు, మరి బీసీ వాళ్ళకి ఏంటి, ఓకేనా. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5,000 రూపీస్ ప్లస్ 500 రూపీస్ పే చేయాలి. ఈ 5,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి అండ్ అసలే సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీఫండ్ అవుతుంది. ఈ 500 రూపీస్ రీఫండ్ అవ్వదు. మరి ఎవరికి రీఫండ్ అవ్వదు అంటే, ఓకే, ఈ 5,000 కూడా ఎవరికి రీఫండ్ అవ్వదు అంటే అసలు సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చి వదిలేసినా ఏం కాదు, సెకండ్ రౌండ్ నుంచి సీట్ వచ్చి మేము వదిలేస్తాం సార్ అంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది రీఫండ్ అవ్వదు, ఓకేనా. ఈ 10,000 ప్లస్ 1,000 ఓసీ వాళ్ళు, 5,000 ప్లస్ 500 ఇవి ఏదైతే ఉందో ఎయిమ్స్, ఏఐక్యూ, ఈఎస్ఐసి డీమ్డ్ కాకుండా, ఓకేనా, డీమ్డ్ కాకుండా వేటికైనా నేను ఒక 7 టైప్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని చెప్పాను కదా ముందు, అందులో డీమ్డ్ ఒక్కటి కాకుండా ఎవరికైనా కూడా ఇదే ఫీజు ఉంటుంది. మీరు ఏ సీట్ కన్నా అప్లికేషన్ చేసుకోండి, ఏ సీట్ కన్నా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, ఇదే ఉంటుంది. సార్ మరి నేను డీమ్డ్కి చేయాలనుకున్నాను, డీమ్డ్కి చేయాలంటే 2 లక్షల రూపాయలు కట్టాలి, 2 లక్షల రూపాయలు ప్లస్ 5,000 రూపీస్ పే చేయాలి, ఓకేనా. సో 2 లక్షల రూపాయలు మీరు 5,000 రూపీస్ పే చేస్తే నేను చెప్పిన 6 రకాలు ఉన్నాయి కదా, ఏఐక్యూ, ఏఎంసీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఎలిజిబుల్, దాంతోపాటు డీమ్డ్ కూడా ఎలిజిబుల్. ఈ డీమ్డ్ లో ఈ 2 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మళ్ళీ రీఫండబుల్. ఎవరికి రీఫండబుల్? అసలే సీట్ రాకపోయినా డబ్బులు కట్టి వెబ్ ఆప్షన్ పెట్టుకొని అసలే సీట్ రాకపోయినా రీఫండబుల్, ఓకేనా. అదే విధంగా ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అవుతారో మళ్ళీ వాళ్ళకి కూడా రీఫండబుల్, ఓకేనా. ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి రీఫండబుల్. మరి ఎవరికి రీఫండ్ కాదు? ఎవరైతే సీటు వచ్చి జాయిన్ కారో వాళ్ళకి రీఫండ్ అనేది అవ్వదు. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు రీఫండ్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది ఎంసీసీ నుంచి, అది కూడా కౌన్సిలింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో మీకు ఇదే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, ఇంకా ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ఓకేనా. సో మనకు 14th నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, 16th నుంచి వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీరు 16th నుంచి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదు 16th రోజే రిజిస్ట్రేషన్ చేసుకొని 16th రోజే వెబ్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎన్ఎంసీ నుంచి మనకు సీట్ మ్యాట్రిక్స్ వస్తేనే మనకు ఎంసీసీ వాళ్ళు వెబ్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి ఈ పర్టికులర్ రూల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకొని మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. డాక్యుమెంట్స్ అనేవి అవసరం లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎన్టీఏ డేటాతోని మీరు ఎంటర్ చేస్తూ ఉంటే, ఇన్పుట్స్ ఎంటర్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా మీకు డేటా అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎలాంటి డేటా అనేది మీరు ఎలాంటి డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఎంసీసీలో ఉండదు. సీట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు అవకాశం అనేది ఇస్తారు. అయితే నేను మీకు స్టార్టింగ్లో మీకు thumbnail లో పెట్టినట్టు ఒక చిన్నది చేశారు, ఒక చిన్న కరెక్షన్ చేశారు. ఏం కరెక్షన్ చేశారంటే ఇంతకు ముందు ఎంసీసీ నుంచి కొన్నిసార్లు ఎన్టీఏలో మనం మిస్టేక్ చేసి ఉంటాం కదా ఎగ్జామ్ రాసే ముందు, ఆ మిస్టేక్స్ ని మనం క్లారిఫై చేసుకోవడానికి అవకాశం, అంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ కంప్లీట్ గా ఈసారి ఏంటో ఈ పాయింట్ మెన్షన్ చేశారు. మేబీ ఛాన్స్ ఇస్తారు, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వెళ్తే ఛాన్స్ ఇస్తారు. కొంతమంది కేటగిరీ తెలియదు, మేము సెంటర్లో ఓబీసీకి వెళ్తామా జనరల్కి వెళ్తామో తెలియదు. సో జనరల్కి వెళ్ళే వాళ్ళు ఓబీసీ పెట్టుంటారు, ఓబీసీకి వెళ్ళే వాళ్ళు జనరల్ పెట్టుంటారు,
కొంతమంది మిస్టేక్ చేసి ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పెట్టుకోవాలని కొంతమంది ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా మేము ఛాన్స్ ఇవ్వము సార్, లేదంటే నా నేమ్ మిస్టేక్ అయింది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయింది, సో మేము ఛాన్స్ మాకు ఇవ్వకపోతే ఎలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అయితే ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ఈ నోట్ మెన్షన్ చేశారు. MCC does not change, edit, modify, alter any information, name, DOB, category, nationality, contact details entered by the candidates at the time of online submission of application or registration form for the counseling under any circumstance. సో మేము చేంజ్ చేయడానికి అవకాశం లేదు, మేము అసలు డస్ నాట్ చేంజ్ ఇవ్వదు. సో ఎందుకు అంటే ద డాటా ఎంటర్డ్ బై క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ NTA పోర్టల్ విల్ ప్రీ పాపులేటెడ్ అండ్ విల్ బి యూజ్డ్ ఫర్ కౌన్సిలింగ్ పర్పసెస్. ఓకేనా, అంటే మీరు NTA అప్లికేషన్ చేసేటప్పుడు ఉంది కదా ఆ డాటా ఏదైతే ఉందో అది మాత్రమే బై డిఫాల్ట్ వస్తుంది. సో ఛాన్స్ ఇవ్వమంటున్నారు, కానీ ఇస్తారు, లాస్ట్ వరకు ఇస్తారు. చూద్దాం. కేటగిరీ చాలా మంది సార్ మార్చుకోవచ్చు అని అడిగారు, మార్చుకోవడానికి అవకాశం ఇస్తారు. చాలా మంది రిక్వెస్ట్ చేయాలి, MCCకి రిక్వెస్ట్ చేస్తే ఒక కేటగిరీ మార్చుకోవడానికి 1 day ఛాన్స్ ఇస్తారు అంతే, అంతకు మించి ఎక్కువగా ఇవ్వడానికి అయితే ఉండదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకేనా, రేపు స్టార్ట్ అవుతే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని నేను వీడియో చేస్తాను, చేయాలా వద్దని కామెంట్ చేయండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో ఈ వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలనేది కూడా మెంటర్షిప్లో ఉన్న క్యాండిడేట్స్కి నేను పంపిస్తాను, మీరు టెన్షన్ పడకండి. మనకు 2 రోజులు టైం ఉంది, ఈ 2 రోజుల్లో మీకు అరేంజ్ చేసి నేను ఇస్తాను. ఓకేనా, వెబ్ ఆప్షన్ తర్వాత థర్డ్ అలాట్మెంట్, 4th రిపోర్టింగ్. సో ఈ 4 ప్రాసెస్లో మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఓవర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసు, వెబ్ ఆప్షన్స్ అనేది తెలుసు. అసలు రూల్స్ ఏంటి, మరి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్ సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ అనేది ఇచ్చారు. సో ఈ ఫ్లో చార్ట్ చూడండి, కానీ ఈ ఫ్లో చార్ట్ అనేది మీకు సరిగా అర్థం అవ్వదు. సో ఈ ఫ్లో చార్ట్కి బదులు నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఒక్కొక్క రౌండ్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి, ఒక్కొక్కటి మళ్ళీ చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ మనం రౌండ్ 1 గురించి మాట్లాడుకుందాం. రౌండ్ 1కి మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు. ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఓకేనా, వెబ్ ఆప్షన్ పెట్టారు. వెబ్ ఆప్షన్ పెడితే ఇక్కడ 2 types ఉంటుంది. 2 types ఏంటి, ఒకటి సీట్ అలాట్ అయింది ఎస్, అండ్ సీట్ అలాట్ అవ్వలేదు నో. సీట్ అలాట్ అవ్వని క్యాండిడేట్ డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబుల్ అండి. సీట్ అలాట్ అవ్వని క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబుల్. మీకు సీట్ అలాట్ అయింది. ఓకేనా, సీట్ అలాట్ అయింది. సో ఫస్ట్ సీట్ అలాట్ అయితే రిపోర్టింగ్. ఓకేనా, సీట్ అలాట్ అయిన వాళ్ళు నాన్ రిపోర్ట్ చేస్తే నాన్ రిపోర్టింగ్. ఓకేనా, మీకు సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. ఓకేనా, వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. ఒకవేళ సీట్ అలాట్ అయిన వాళ్ళు రిపోర్ట్ చేస్తేనేమో ఒక ప్రాసెస్, రిపోర్ట్ చేయకపోతే ఒక ప్రాసెస్. రిపోర్ట్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ చేశారు, ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది, ఇంకా రౌండ్ 2 అవసరం లేదు కదా, వదిలేద్దాం అనుకుంటే వదిలేయచ్చు. రౌండ్ 1 రిపోర్ట్ చేసిన తర్వాత రౌండ్ 2 కూడా డైరెక్ట్ ఎలిజిబుల్. ఓకేనా, రౌండ్ 2 కూడా వెబ్ ఆప్షన్ అనేది పెట్టచ్చు. నాట్ రిపోర్టెడ్, ఓకేనా, నేను ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, నేను నాట్ రిపోర్టెడ్, మరి నన్ను ఎలిజిబుల్ చేయరా అంటే రౌండ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టచ్చు, ఎలాంటి ఫీజు అనేది కట్టకుండా. రౌండ్ 1 అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా, సీట్ రాకపోయినా, సీట్ వచ్చి జాయిన్ అయినా, జాయిన్ కాకపోయినా, ఓకేనా, సీట్ వచ్చినా రాకపోయినా, సీట్ వచ్చి జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా రౌండ్ 2కి డైరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, వీటిని కంప్లీట్గా మీరు స్టేట్ కోటాతో కంపేర్ చేస్తే మీకు అర్థం అవ్వదు, అవి నేను చెప్తా ఉంటాను. ఓకేనా, ఇప్పుడు మనం రౌండ్ 2 గురించి మాట్లాడుకుందాం. రౌండ్ 2కి మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ రౌండ్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఓకేనా, పేమెంట్ చేశాను, నాకు సీట్ రాలేదు, నేను ఎలిజిబుల్. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నాకు సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను, నేను కూడా ఎలిజిబుల్. ఫస్ట్ రౌండ్లో నాకు సీట్ అలాట్ అయింది, కానీ నేను జాయిన్ అవ్వలేదు. ఓకేనా, నేను కూడా ఎలిజిబుల్. డైరెక్ట్ వీళ్ళు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి డైరెక్ట్. సో నేను ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంది. ఫ్రెష్గా రిజిస్టర్ అయిన వాళ్ళు అండ్ రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ కదా. ఇప్పుడు మళ్ళీ రౌండ్ 2 అలాట్మెంట్ అయింది. ఓకేనా, రౌండ్ 2 అలాట్మెంట్ అయింది. ఇక్కడ మళ్ళీ 2 రకాలు. రౌండ్ 2 అలాట్మెంట్ ఏంటి, అలాట్మెంట్ అవ్వలేదు, రౌండ్ 2 అలాట్మెంట్ నాకు అవ్వలేదు, రౌండ్ 3కి నేను డైరెక్ట్గా ఎలిజిబుల్. ఓకేనా, రౌండ్ 2లో నాకు అలాట్మెంట్ అవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఎలిజిబుల్. మనకు రౌండ్ 2లో అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అయిన వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. 2 రకాలు ఏంటి, ఒకరి ఫ్రెష్గా అలాట్ అయిన వాళ్ళు, సెకండ్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు. ఓకేనా, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు. ఇప్పుడు న్యూగా నాకు అలాట్ అయింది. ఓకేనా, నాకు న్యూగా ఏదో ఒక కాలేజ్ అలాట్ అయింది, కానీ ఇలా మళ్ళీ 2 రకాలు. ఒకటి రిపోర్ట్ చేస్తేనేమో ఒకటి, రిపోర్ట్ చేయకపోతేనేమో ఇంకొకటి అనమాట. ఒకవేళ నేను రిపోర్ట్ చేశాను అనుకో,
నేను రిపోర్ట్ చేశాను అనుకో రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు డైరెక్ట్గా. నేను నాన్ రిపోర్ట్ అనుకో నేను కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటుంది కదా అది నాకు రాదు. నేను మళ్ళీ రౌండ్ 3కి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలంటే మళ్ళీ రౌండ్ 3లో ఫ్రెష్గా ఫీజు అనేది కట్టాలి. ఓకేనా, ఫీజు అనేది కట్టాలి. ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిందో రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్ ఉంటుంది కదా అక్కడున్న కాలేజ్లో రిలీవింగ్ లెటర్ తీసుకొని రౌండ్ 2లో రిపోర్ట్ చేయాలి. సార్ మేము ఇక్కడ రౌండ్ 2 రిపోర్ట్ చేయము. ఓకేనా, మీకు రౌండ్ 1 లాగా కాదు. రౌండ్ 2 సీట్ వచ్చి ఎవరైతే రిపోర్ట్ చేయట్లేదో వాళ్ళ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది పోతుంది. అసలే రౌండ్ 2లో సీట్ రాలేదనుకో మీరు రౌండ్ 3కి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, రౌండ్ 2 ఏంటంటే రౌండ్ 2లో మీకు రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయినా రౌండ్ 2లో కొత్తగా సీట్ అలాట్ అయినా జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది రీఫండ్ అవ్వదు. ఓకేనా, మీకు రౌండ్ 2లో అసలు సీటే రాలేదు. ఓకేనా, మీరు డైరెక్ట్ ఇక్కడ రౌండ్ 3కి ఎలిజిబుల్. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సార్ నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఓకేనా, నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను రౌండ్ 3కి అప్గ్రేడేషన్ పెట్టుకుంటున్నా. ఓకేనా, నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, సారీ నాకు రౌండ్ 2లో సీట్ వచ్చింది, నేను రౌండ్ 3కి అప్గ్రేడేషన్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు నాకు రౌండ్ 3లో సీట్ అలాట్ అయినా ఓకేనా, రౌండ్ 3లో సీట్ అలాట్ అవ్వకపోయినా ఓకేనా, అలాట్ అవ్వకపోయినా నేను పార్ట్ ఆఫ్ రౌండ్ 3 కాబట్టి ఇంకా నేను సీట్ వదలడానికి కానీ రిజైన్ చేయడానికి కానీ అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, రౌండ్ 2లో రిపోర్ట్ చేసి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ కనుక మీరు వెళ్తే మీరు ఇంకా సీట్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ రౌండ్ 2లో జాయిన్ అయిన సీట్ రౌండ్ 3 కొత్తగా అప్గ్రేడ్ అయింది అనుకోండి రౌండ్ 2 నుంచి వచ్చి రౌండ్ 3లో జాయిన్ అవ్వాలి. లేదు మేము జాయిన్ అవ్వము, మేము రౌండ్ 3కి పార్టిసిపేట్ చేసిన కాలేజీలో మేము జాయిన్ అవ్వము అంటే అలా కుదరదు. మీ డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వడానికి కుదరదు అన్నమాట. ఓకేనా, సో మీకు కొత్తగా ఫ్రెష్గా సీట్ అలాట్ అయిందంటే మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే. రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి వెళ్ళారు అంటే కంపల్సరీగా మీరు జాయిన్ అయినట్టే. సో ఇప్పుడు రౌండ్ 3 గురించి మాట్లాడుకుందాం. రౌండ్ 3లో కూడా ఎవరైతే రౌండ్ 2లో సీట్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, రౌండ్ 2లో సీట్ వచ్చి ఎవరైతే అప్గ్రేడేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ రౌండ్ 2లో సీట్ వచ్చింది కానీ మేము జాయిన్ అవ్వలేదు, కొత్తగా సీట్ వచ్చింది, న్యూగా సీట్ వచ్చింది కానీ మేము జాయిన్ అవ్వలేదు, మేము మళ్ళీ ఫీజు కడతాం. ఓకేనా, మళ్ళీ ఫీజు కడతాం అంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రౌండ్ 3 కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకేనా, సో ఇప్పుడు అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకేనా, సీట్స్ వచ్చినాయి. సీట్స్ ఎలా ఉంటుందంటే రౌండ్ 2 సీట్ నుంచి రౌండ్ 3 సీట్ వచ్చింది, నాకు మ్యాండేటరీగా జాయిన్ కావాలి, నో ఆప్షన్, నీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ఓకేనా, సో నాకు ఫ్రెష్గా రౌండ్ 3కి సీట్ అలాట్ అయింది, నేను రిపోర్ట్ చేస్తున్నాను అంటే ఇంకా నువ్వు అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది, నేను రిపోర్ట్ చేస్తున్నాను అంటే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. నాకు ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది, నేను రిపోర్ట్ చేయను అంటే ఇంకా నువ్వు ఫర్దర్గా ఉండే అన్ని రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. ఓకేనా, సో నేను వెబ్ ఆప్షన్ పెట్టాను రౌండ్ 3లో నాకు సీటే రాలేదు అని అంటే నేను ఎక్కడికి పోతా, డైరెక్ట్గా రౌండ్ 4కి పోతా. ఓకేనా, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి సీట్ వచ్చింది నాకు, సో ఇంకా నేను జాయిన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా, నేను ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి లేదు. సో రౌండ్ 3లో నాకు సీట్ వచ్చింది. ఓకేనా, రౌండ్ 3లో నాకు సీట్ వచ్చింది, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ఇంకా నేను అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సో నాకు రౌండ్ 3లో సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ అవ్వలేదు, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది, కౌన్సిలింగ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. నేను రౌండ్ 3లో పార్టిసిపేట్ చేశాను, నాకు సీట్ రాలేదు, నేను డైరెక్ట్గా రౌండ్ 4కి ఎలిజిబుల్. రౌండ్ 4కి ఎవరు ఎలిజిబుల్ అంటే అసలు ఇప్పటి వరకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా నాకు సీట్ రాలేదు. ఓకేనా, నాకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా నాకు సీట్ రాలేదన్న వాళ్ళు ఎలిజిబుల్. నేను ఇప్పటివరకు ఈ 3 రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నేను ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను, నేను కూడా ఎలిజిబుల్. అంటే ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళకు అండ్ ఇప్పటివరకు ఏఐక్యూలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు వీళ్ళకు మాత్రమే రౌండ్ 4 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ రౌండ్ 3 రూల్ అనేది చాలా స్ట్రిక్ట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆఫ్టర్ రౌండ్ 3 మీరు వన్స్ సీట్లో జాయిన్ అవుతే మీరు సీట్ని వదలడానికి లేదు. ఓకేనా, రౌండ్ 2లో జాయిన్ అయ్యారు, రౌండ్ 3 పార్టిసిపేట్ చేశారు అంటే మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3లో జాయిన్ అయినట్టే కాబట్టి మీరు కూడా సీట్ వదలడానికి లేదు. ఓకేనా, ఈ రౌండ్ 3 రూల్ ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా, ఇంతకు మించి మీకు ఇంక ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేము. మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంటర్షిప్ వాళ్ళు నాకు డైరెక్ట్గా కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.